ఈ నెల వచ్చేసరికి ఎంత సంతోషం కుర్రోళ్ళకి కదా. ఇదే నెల తెలుసా? అబ్బో తెలియని వాళ్ళు ఉన్నాడు కదా. ఈ నెల ఫిబ్రవరి నెల ప్రేమికుల దినోత్సవాలు వచ్చి రోజ్ డే, చాక్లెట్స్ డే కదా, టెడ్డీ బేర్ డే. ఎన్ని డేలో ఆఖరికి ఒక డే వస్తుంది ఆడికి కూడా, ఆఖరి డే, ఎండ్ డే కదా, చివరి రోజు ఒకటి వస్తుంది కదా, ఆ రోజు వస్తుంది. జాగ్రత్త, ప్రేమికుల దినోత్సవం దినాలు వస్తున్నాయి, ప్రేమికుల దినాలు వస్తున్నాయి కదా. ఆ ప్రేమికులు ఎలాంటి ప్రేమికులు అయ్యా అంటే ఈ లోకంలో సాదాసీదా అది ఇది ఆశించి ప్రేమించేవాళ్ళు. నిజమైన ప్రేమ ఎలాంటిదో బైబిల్ చెప్తుంది, అద్భుతంగా చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం నిజమైన ప్రేమ ఎలాంటిదో. దేవుని ప్రేమ చాలా గొప్పది. అసలు ప్రేమ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలా. ఆకర్షణ వేరు, ప్రేమ వేరు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూస్తే వచ్చేది ఆకర్షణ. ఆకర్షణ శరీర అవయవాలను చూసో, ఇందాక అందం అందం అని పాడారు కదా, అందాన్ని చూసి వచ్చేదో కదా, ఏదో చూసి వచ్చేది, ఆస్తిని చూసి వచ్చేదో, అక్కరను చూసి వచ్చేదో. ఈ అబ్బాయి అయితే నేను బాగా చూసుకుంటాడు, ఈ అమ్మాయి అయితే నేను బాగా చూసుకుంటుంది అంటే ఏదో ఒక అక్కర అవసరత చూడకుండా అయితే ప్రేమ అనేలాగా పుట్టిన పరిస్థితి. దాన్ని ఏమంటారండి? ప్రేమ అంటారా? ఏదో చూసి కలిగేది ప్రేమ అంటారా? ప్రేమ అంటారు దాన్ని ప్రేమ అంటారు. స్వార్థం, ఒకటి ఆశించి చేసేదాన్ని స్వార్థం. యేసు ప్రభు వారు చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఏంటిదయ్యా ఆ ప్రేమ అంటే, నీలో నాలో ఏ యోగ్యత లేకపోయినా, నీవు నేను ఆయనకు దేనికి పనికి రాకపోయినా, మన పరిస్థితి అంతా పాపపు పరిస్థితి అయినా, మహోన్నతుడు దేవుడైనా ఆ దేవుడు మానవుడికి లోకానికి వచ్చి మన కొరకు బలియాగం చెందే చూసావా, కల్వరిలో మరణించాడు చూసావా, అది నిజమైన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమకు ఒక ఆకారం ఇస్తే, ప్రేమకు ఒక రూపాన్ని ఇస్తే, ఆ రూపమే ఎవరయ్యా అంటే దేవుడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభులో చూపబడిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమకు ఆకారం ఇస్తే ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. నిజమైన ప్రేమికుడు అంటే యేసు ప్రభువారు. ఆయన ప్రేమించినట్లుగా నీ తల్లి నిన్ను ప్రేమించలేదు, నీ తండ్రి నిన్ను ప్రేమించలేడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావే అబ్బాయి చాలా మంచిగా నేను ప్రేమిస్తాడని, వాడు ప్రేమించలేడు. అమ్మాయి చాలా నిన్ను బాగా ప్రేమిస్తుంది అనుకుంటున్నావు చూసావా, ఆమె నిన్ను ప్రేమించలేదు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టేసాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టేసే చూద్దాం, నిజంగా నీ ప్రేమ నిజమైతే ప్రాణం పెట్టేసే. స్వార్థపూరితమైన ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. ఇటు నుండి ఇటు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు, అటు నుండి ఇంకొక ఫోన్ వస్తూనే ఉంటుంది కదా. మళ్ళీ దీనికి ప్రేమ అనే పేరు కదా, దీనికి ప్రేమ అనే పేరు. నిజంగా అది దేవుడు మెచ్చని ప్రేమ. బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకే అంటున్నాడు, మనం ఏం చేయాలి? ఎవరిని ప్రేమించాలా? మన లవర్ ఎవరు? మన లవర్ ఎవరు? మాట్లాడరే, వేరే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు చెప్పండి, మన లవర్ ఎవరు? లవర్ అంటే ఏందో అనుకోకండి, ప్రేమికుడు, ప్రేమికురాలు అని అర్థం. ఎవరు చెప్పండి? దేవుడు, యేసు ప్రభువారు. ప్రేమించు, నీకు చేతనైతే యేసు ప్రభుని ప్రేమించు. యేసు ప్రభుని ప్రేమిస్తే నీకు అన్ని మేలులే. ఈరోజు ఒక పొద్దున్నే ఒక వీడియో చూసా, ఇలా స్ట్రోల్ చేస్తుంటే ప్రేమికుల దినోత్సవం గురించి సంబంధించి ఒక వీడియో వచ్చింది. ఒక అబ్బాయి రోజులు కొండ, ఈరోజు నిన్ననో మరి ఎప్పుడో మరి అది రోజు ఫ్లవర్స్ ఇవ్వాలట ప్రేమించిన అమ్మాయికి. ఆయన అంటున్నాడు, ఎన్ని రోజెస్ కొంటున్నావు అని మైకి దగ్గర పెట్టి చెప్పి అడుగుతున్నాడు. ఆయన ఎన్ని కొంటున్నావు అంటే 3 కొంటున్నా. అంటే ముగ్గురా అన్నాడట. 3 కాదండి, 4 కాదండి, ఇగో ఒక్క ఆమెకే కొంటున్నా అన్నాడు. ఎంతమంది ఉన్నా ఒక్క ఆమెకే నేను కొంటాను అన్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే ఎన్ని ఉన్నాయి కార్యక్రమాలు. ఇప్పుడేమో రోజు ఇవ్వాలా, నెక్స్ట్ రోజేమో చాక్లెట్స్ ఇవ్వాలా. ఒక చాక్లెట్, చిన్న చాక్లెట్ తీసుకుంటారా? ఎంతట చాక్లెట్? 400 రూపాయలట, 5,000 రూపాయలట ఒక్కొక్క చాక్లెట్. అవి ఇవ్వాలా. ఆ తర్వాత టెడ్డీ బేర్ కొని ఇవ్వాలా పెద్దది, దానికి ఎంత అవుతుంది? ఎటు కాదన్నా మళ్ళీ ఒక 5,000 అవుతుందా? మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలట? పెళ్ళి అంటారు ప్రేమికుల రోజు, దినోత్సవం రోజు మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి ఇవ్వాలా. ఆమె ఇచ్చే 2 ముద్దలకి ఇవన్నీ ఇవ్వాలా, మాకు 20,000 ఖర్చు అండి అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? అంటే వీడేం ఆశిస్తున్నాడు? ఆమె ఇచ్చే 2 ముద్దులు. ఆమెం ఆశిస్తుంది వీడిచ్చే గిఫ్ట్లు. దీన్ని ప్రేమ అంటారా? దీన్ని ప్రేమ అంటారా ఎవడైనా? అంటున్నాడు 2 ముద్దుల కోసం ఇన్ని ఇవ్వాలా. అందుకే నేను అందరికీ ఇవ్వట్లే, 2 పూలు కొనకపోతున్నా అంటున్నాడు. ఆ వీడియో దొరుకుతుంది, మీకు పంపిస్తా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా?
దాన్ని ప్రేమ అనరు, దాన్ని వ్యాపారం అంటారు. దాన్ని ప్రేమ అనరు. ఈ రోజున ఒక మారు ఆలోచించండి, అర్థం చేసుకోండి. పోతనయ్యని ఏడుస్తున్నాడు ఆయన కదా. యేసు ప్రభుని ప్రేమిస్తే నీకన్నీ వచ్చేయే. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమిస్తే నీకన్నీ వచ్చే. అవునంటారా కాదంటారా? యేసుని ప్రేమిస్తే ఎన్నో మైలులు మనకు వస్తాయి. యేసుని ప్రేమిస్తే ఎన్నో మైలు. అందుకే అంటున్నాడు ఆయన, ఏం చేయాలి మనం? యెహోవా భక్తులారా, అమ్మా చర్చిలో కూర్చున్న వారులారా, దేవుని మాటలు వింటున్నారా, దేవుని నమ్ముకున్న వారులారా, మీ ప్రేమికుడు ఎవరై ఉండాలా? ఎవరై ఉండాలా? దేవుడై ఉండాలా.